హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా చేసుకుని కారం రైస్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా, వంట చేయాలనే ఇంట్రెస్ట్ లేనప్పుడు అండ్ నోటికి స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఈజీగా 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆవాలు, వేరుశెనగుళ్ళు, జీడిపప్పు, మినపప్పు అండ్ ఉడికించిన అన్నం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మనం తీసి పెట్టుకున్న తాలింపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని టాస్ చేసుకోవాలి. తాలింపులన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత కారాన్ని వేసుకుని హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన కారం రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి.